మాఘమాసాన్ని పురస్కరించుకొని ఏడుపాయల్లో భక్తులు మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసంపల్లి వద్ద ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల మాఘ అమావాస్య జాతరకు ఆలయ అర్చకులు తెల్లవారుజామున శ్రీకారం చుట్టారు. ఏడుపాయలలో 7 ప్రవాహాలుగా చీలి ఏడుపాయల్లో కలుస్తాయని, ఇక్కడ స్నానం ఆచరిస్తే పాపాలు పోయి కోరిన కోరికలు తీరుతాయని ప్రగాఢ నమ్మకం. మంజీరా నదిలో పవిత్ర స్నానాలు చేస్తే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ మేరకు మాఘ అమావాస్య రోజు ఏడుపాయల్లో పవిత్ర స్నానాలు చేసేందుకు తెలంగాణలోని వివిధ జిల్లాలు, ప్రధానంగా జంట నగరాలైన సికింద్రాబాద్, హైదరాబాద్తో పాటు పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర నుంచి సుమారు 1,00,000 మంది భక్తులు తరలి వస్తారని అంచనా. ఈ మేరకు ఆలయ ఈవో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈరోజు మంచి శుభదినం. మాఘ అమావాస్య పురస్కరించుకొని మాఘస్నానాలకు ఆచరించడానికి విశేష భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు. మరి ఈరోజు ఏడుపాయల్లో కూడా దుర్గామాత దర్శనం కోసం మరి మెదక్ జిల్లానే కాకుండా పక్క జిల్లాలు, మరి ఉమ్మడి జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వస్తున్నారు. మరి వారికి సంబంధించి కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈవో గారు, మరి ఇక సిబ్బంది, ఇతర స్టేట్ భక్తాలి బృందాలి సలక్షణాశాః సంపూర్ణకర్త్రీం మహిషాసనాం శివాం మంజీరనీరస్వరఘోషదీప్తాం వనదుర్గమాంబాం శరణం ప్రపద్యే. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు. మంజీరా నది 7 పాయలుగా చీలి కొండరాళ్ల మధ్య, గుట్టల మధ్య ఒక బండకు స్వయంభూగా వెలిసినటువంటి తల్లి ఈ వనదుర్గా అమ్మవారు. మరి ఈరోజు మాఘ అమావాస్య, దీనినే పుష్య అమావాస్య, మౌని అమావాస్య అని అంటారు. ఈ యొక్క మాఘ అమావాస్యకు ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం లోపల మాఘ స్నానాలకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ రోజున ఎవరైతే ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం మాఘ అమావాస్య పురస్కరించుకొని ఈ యొక్క ఏడుపాయల వనదుర్గా భవాని మాతకు ప్రాతకాలం నందే అమ్మవారికి శ్రీ సూక్తం, పురుష సూక్త, నమక చమకముతోటి అభిషేకం చేసి అమ్మవారికి అలంకరణ, నిత్య నివేదన, మంగళవారంతో అమ్మవారికి దగ్గరికి దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తులు మాంజీరా నదిలో పుణ్యస్నానం ఆచరించి ఈ యొక్క ఉత్తర వాయువుగా ప్రవహిస్తున్నటువంటి మాంజీరా నది ఈ యొక్క మాఘ అమావాస్య సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది, 1,00,000 మంది అమ్మవారిని మాంజీరా నది స్నానం ఆచరించి అమ్మవారు కోరిన కోరికలు తల్లుగా వెలిసిన శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని మాత ఈ యొక్క మాఘ అమావాస్యకు అన్ని